హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీం కోర్టు సంచలన తీర్పండి. మరి ఆ తీర్పేంటో పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. వీడియోని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, బుల్డోజర్ న్యాయం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అనైతే చెప్తున్నారు. నిందితుల స్థిరాస్తులను తొలగించవద్దు. మా అనుమతి లేకుండా దేన్ని కూడా కూల్చవద్దు అని సుప్రీం న్యాయస్థానం అయితే తీర్పునిచ్చిందండి. సంచలన తీర్పు. ఈ ఉల్లంఘనను సో, ఈ కోర్టు ఇచ్చినటువంటి దాన్ని ఉల్లంఘిస్తే ధిక్కరణ కిందకే వస్తుంది. రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వేలు మార్గాలు, వనరుల్ని ఆక్రమించిన వాటిని తొలగించవచ్చు అనైతే సుప్రీంకోర్టే తెలియజేసిందండి. రోడ్లు గానీ, ఫుట్‌పాత్‌లు గానీ, రైల్వే మార్గాలు గానీ, జల వనరులని గానీ, అలాగే మతపరమైన కట్టడాలను వదలొద్దు. ప్రభుత్వం జడ్జి పాత్రను పోషించకూడదు అనైతే తేల్చి చెప్పిందండి. ఇక విశాఖ తరహాలో మార్గదర్శకాలను వెల్లడిస్తాము. అవసరమైతే ఈసీ సహాయం అయితే తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది. విచారణ అక్టోబర్ 1వ తారీఖుకి వాయిదా పడింది. అప్పటిదాకా కూల్చివేతలపై అయితే స్టే. సుప్రీం తీర్పు అనేది హైడ్రాకి వర్తించదు అని రంగనాథ్ గారు అయితే తెలియజేస్తున్నారండి. వారాంతం నుంచి కూల్చివేతలు హిమాయత్ సాగర్పై అయితే దృష్టి రంగనాథ్ గారు. ఇప్పుడు వివరాలు తెలుసుకుందాము. పలు రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి బుల్డోజర్ న్యాయం చట్ట వ్యతిరేకమని, ఇక మీదట కుదరదని దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అక్రమ కూల్చివేతలను ఒకటి జరిగినా అది రాజ్యాంగం ప్రవచించినటువంటి విలువకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. తదుపరి విచారణ అనేది 1వ తేదీకి అక్టోబర్ 1కి వాయిదా. అంతవరకు తమ అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా బుల్డోజర్ న్యాయం అమలు కావడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. అయితే మాత్రం రోడ్లు కానీ, ఫుట్‌పాత్‌లు కానీ, రైల్వే మార్గాలు, జల వనరుల వంటి ప్రజా ఆస్తులను ఆక్రమించినటువంటి కట్టడాలను నిర్మాణాలను నిషేధం అయితే వర్తిస్తుంది. వాటినైతే కూల్చేయవచ్చు అని చెప్పేసి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవి విశ్వనాథన్తో కూడినటువంటి ధర్మాసనం తీర్పు అయితే జారీ చేసిందనమాట. ఆదేశాలు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అక్రమంగా కూల్చివేతలు జరుగుతున్నాయని, వాటిని అడ్డుకోవాలని కోరుతూ జమాత్ ఉలేమా ఏ హింద్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ విమెన్ దాఖలు చేసినటువంటి పిటిషన్లపై జరుపుతున్న విచారణను సుప్రీంకోర్టు కొనసాగించింది. బుల్డోజర్ కూల్చివేతలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా వర్తించే వివిధ మార్గదర్శకాలను రూపొందిస్తామని ఈ నెల 2వ తేదీ ధర్మాసనం తెలిపిన విషయం తెలిసిందే. మళ్ళీ మంగళవారం విచారణ సందర్భంగా దీనిని ధర్మాసనం ప్రస్తావించింది. ఆ ఆదేశాలు మేము జారీ చేసిన తర్వాత కూడా బుల్డోజర్ ఆగకుండా నడుస్తూనే ఉంటుంది. దానిని ఎవరు నడుపుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది అంటూ ఈ విధంగా వ్యాఖ్యలైతే వినిపించాయి అని పేర్కొంది. ఈ కేసులో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానైతే ఉద్దేశించి, మిస్టర్ మెహతా మార్గదర్శకాలను రూపొందించిన తర్వాత ఇటువంటి అసందర్భంగా ప్రగల్భాలను ఆపటానికి మీ సహాయం తీసుకుంటాము అన్నది. అవసరమైతే ఎన్నికల సంఘాన్ని కూడా అడుగుతాము అని పేర్కొంది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు సియు సింగ్, అలాగే ఎంఆర్ శంషాద్, నిజాం షా, అలాగే రశ్మి సింగ్ వాదనలు వినిపించారు. సెప్టెంబర్ 2వ తేదీ సుప్రీంకోర్టు ఈ అంశంపై స్పందించిన తర్వాత పలు రాష్ట్రాలు కూల్చివేతలు జరిగాయని అయితే తెలిపారు. దీనికి తుషార్ మెహతా ప్రతివాదనలు వినిపిస్తూ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒకటే ఒక్క కూల్చివేత కూడా జరగలేదన్నారు. ముస్లింల ఇళ్లను, దుకాణాలను మాత్రమే కూల్స్తున్నారనే ప్రచారాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. బయట జరుగుతున్న ప్రచారం గురించి తుషార్ మెహతా చెబుతున్నప్పుడు బయట చప్పుడుని మమ్మల్ని ప్రభావితం చేయలేవని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కార్యనిర్వాహక వర్గం
న్యాయమూర్తి పాత్రనైతే పోషించలేదు అని తేల్చి చెప్పింది. సమగ్ర విచారణ అనంతరం న్యాయస్థానం జారీ చేసే మార్గదర్శకాలు దేశమంతటా వర్తిస్తాయని తెలిపింది. విచారణను వచ్చే నెల 1వ తేదీకి వాయిదా వేస్తున్నామని, అప్పటి వరకు ఏవైనా నేరాల్లో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు స్థిరాస్తులను కూడా కూల్చివేయకూడదు అనైతే పేర్కొంది. తమ అనుమతి లేకుండా కూల్చివేతలు కొనసాగించవద్దు అని తెలిపింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేత అడ్డుకోవద్దని, ఆ మేరకు మినహాయింపు ఇవ్వాలని మెహతా కోరారు. దీనికి ధర్మాసనం నిరాకరిస్తూ కొన్ని రోజుల పాటు మీరు చేతులు ముడుచుకోవాల్సిందే, అప్పటి వరకు అవకాశం ఏమీ ఉండదు అని చెప్పేసి వ్యాఖ్యానించింది. ఎవరైనా తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. విశాఖ మార్గదర్శకాల తరహాలో పిటిషనర్ల తరపున న్యాయవాదులు కొన్ని కూల్చివేత ఘటనలను ప్రస్తావించబోగా, విశాఖ మార్గదర్శకాల తరహాలో ఈ మొత్తం అంశంపైనే మార్గదర్శకాలను రూపొందిస్తామని ధర్మాసనం తెలిపింది. మరి పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు సుప్రీంకోర్టు జారీ చేసినటువంటి మార్గదర్శకాలను విశాఖ మార్గదర్శకాలుగా పేర్కొంటారు. కాగా అక్రమ నిర్మాణాలను చట్టపరమైన ప్రక్రియతో తొలగించాలని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అయితే అన్నారండి. బుల్డోజర్ అన్యాయంపై సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పును స్వాగతిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ సందర్భంగా తుషార్ మెహతా ఫుట్పాత్ను ఆక్రమించి నిర్మించిన ఓ నిర్మాణానికి నోటీసులు ఇచ్చిన తర్వాతే తొలగించామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ అటువంటి వాటికి నోటీసులు కూడా అవసరం లేదనైతే తేల్చి చెప్పింది. మతపరమైన నిర్మాణాలున్నా కూడా వాటిని తొలగించండి, ఏ మతానికి చెందిన వారైనా సరే అని స్పష్టం చేసింది. ఫుట్పాత్ మీద ఏ మతం కట్టడం ఉన్నా తొలగించండి అనైతే సుప్రీం ధర్మాసనం అయితే ఈ విధంగా స్పష్టం చేసింది.